ఇంతసేపు నేనింతసేపు అని పాలువంచుకుంటుర్రు ఎండదేవుడు వానదేవుడు. అవునంటే నెరీ పట్నంలో ఏమైతుందో ఎవ్వలకు సమజైతలేదు. పొద్దంతా ఎండనే ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ల కాడ నిల్చుంటే పెయ్యి షిటషిట అంటుంది. ఆయంత పొద్దుమీకంగానే కుండలతోని కుమ్మరించినట్టు వాన పడుతుంది. ఇక వానల కథేందో చూడుర్రి. పొద్దంతా నిమ్మల పడుతుండు, పొద్దుకెటాలకు డ్యూటీకి ఎక్కుతుండు వానదేవుడు. పట్నం మీద పగబట్టినట్టే చేస్తుండు అనుకోరాదు. 4ింటికి తగిలించుకుంటే సరసుడు దర్శింది పట్నంలో వాన. ఇంకేముంది, చెరువుల ఇండ్లున్నాయా, ఇండ్ల నడమ చెరువు ఉందా అన్నట్టే తయారైంది. ఎల్బీ నగరు, హైత్ నగరు, సరూర్ నగరు, ఉప్పలు, అల్వాలు, గోషమాలు, కుత్బులాపూరు, చందానగరు, కంటోన్మెంట్, సికింద్రాబాదు, కోటి, ఆబిడ్స్, కాప్రా, నాంపల్లి, ట్యాంక్ బండు, సెక్రటేరియట్, ఖైరతాబాదు, చంద్రాయనగుట్ట, అమీర్పేట, బేగంపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, ఫిల్మ్ నగరు. ఓ ఇట్ట ఎన్నని చెప్తాం, ఎంతని చెప్తాం. పట్నం అంతా పలుచుకొని ఆ కొసకేంచి ఈ కొస దానిక సరసుడు ధరిస్తే బండ్లు పడవలైనాయి, కార్లు స్టీమర్లైనాయి. నెలి ఖైరతాబాద్ లో పడ్డ వానకు వరదలెళ్లితే బండి మీద ఉన్న మనుషులు వరదల కొట్టకపోయిలంటే చూడు ఏ తిరగబడ్డదో వానిగా. కింది జాగలలో ఉన్న పబ్లిక్ తిప్పలైతే చిన్నగా లేదు. మళ్ళా ఇండ్లకు నీళ్లు వస్తే గిది పరిస్థితి. ఇక పొద్దుముకి ఆఫీసులకేంచి ఇండ్లకు పోయేటోళ్ళ తిప్పల కూడా చిన్నగా లేదు. నత్తలతోని పోటీ పడ్డట్టే నడిచినాయి బండ్లు. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్, గంటల కమానం ప్రయాణం. నడుములోతు నీళ్లల్లో యాడికని పోతాయి, ఎట్లని కదులుతాయి బండ్లు మాత్రం. ఇక బండ్ల మీద పోవుడు కాదనుకున్నోళ్ళు మెట్రో ఎక్కితే మెట్రో మీద కూడా అదే పరిస్థితి. రైలు వెనక రైలు వచ్చినా కాలు పెట్ట సందు లేదు, గాలి దూరే గ్యాప్ లేదు. ఇక ఇట్లా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి పట్నం అంతా ముంచేటాలకు మున్సిపాలిటీ వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళది నాలాలు సాగు చేసేందుకు చిన్న తిప్పల కాదు. నాలాలకు మూతలు తీసుండాలనే అన్నలు జర చూసుకొని పోరి. అయిన దానికి కాని దానికి షీటికి మాటికి బయటికి రాకూరి, ఆగం కాకూరి. జరగి ఆనలు తగ్గి వరదలు ఆగిందనక పైలం మళ్ళా ఏం చెప్తున్నా.